Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is very interesting puzzle అండి. 2 + 7 = 27. ఒక నిమిషం కలర్ చేంజ్ చేద్దామండి. 2 + 7 = 27, 4 + 4 = 24, 5 + 9 = 42, 6 + 0 = ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. ఓకేనా. అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం ఆన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అయితే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఇచ్చిన దగ్గర నెంబర్స్ ఇచ్చారు కదా, 27, 24, 42 అని నెంబర్స్ ఇచ్చారు కదా. ఆ ఇచ్చిన నెంబర్స్ దగ్గర లాజిక్ ఏం అడ్జస్ట్ అవుతుంది అనేది ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ సేమ్ లాజిక్ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనం అప్లికబుల్ చేయాలి. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి అండి, 2 + 7 = 27 అని ఇచ్చారు. జనరల్గా 2 + 7 అంటే మనకు ఆన్సర్ ఎంత? 9. ఓకేనా. 9 వచ్చింది. బట్ 27 రావాలి అంటే మనం ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దానికి కూడా అదే లాజిక్ అడ్జస్ట్ అయిందో లేదో చెక్ చేద్దామండి. ఇక్కడ ఏం చేయలేదు. ఓకేనా. వచ్చిన ఆన్సర్కి యాడింగ్ చేయంగా వచ్చిన ఆన్సర్కి ఇంటూ 3 చేస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 4 + 4, 4 + 4 అంటే ఎంత? 8. ఓకేనా. 8 ఇక్కడ 24 అనే ఆన్సర్ ఇచ్చారు. 24 రావాలంటే ఏం చేస్తే మనకు ఆ 24 వస్తుంది? 8 × 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 5 + 9, ఇక్కడ చూడండి 8 × 3 ఎంత మనకి? 24. ఓకేనా. 24 కదా వచ్చింది. నెక్స్ట్ లాజిక్ వచ్చేసరికి చూడండి, 5 + 9 అంటే ఎంత మనకి? 14. ఆ వచ్చిన ఆన్సర్కి ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి. ఓకేనా. ఇంటూ 3 చేస్తే మనకు ఆన్సర్ ఎంత? 42. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ చూడండి, లాస్ట్ ఫైనల్గా మనకి ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో మనం ఏం లాజిక్ అప్లై చేయాలి? ఈ మూడింటికి ఏం లాజిక్ అప్లై చేసాం? ఆ వచ్చిన ఆన్సర్కి ఇంటూ 3 చేసాము. ఓకేనా. ఇక్కడ చూడండి, 6 + 0 అంటే ఆన్సర్ ఎంత మనకి? 6. ఆ వచ్చిన ఆన్సర్కి ఎంత మల్టిప్లై చేయాలి మనం? 3 మల్టిప్లై చేస్తే 6 3s ఎంత? 18. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందండి? ద ఆన్సర్ విల్ బి 18. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.